వ్యవసాయానికి వర్షం ఎంత అవసరమో ప్రతి మనిషికి గ్రహబలం కూడా అంతే అవసరం. అది అనసూయ, నీ గ్రహబలం బాగాలేదు, కొద్దిగా జాగ్రత్త ఉండు అని చెప్పా. నేను ఇలాంటి డబ్బని దత్తాత్రేయ గారు అంది. ఇప్పుడు ఏమైంది? ఈ శుక్రగ్రహం వచ్చి గుద్దితే ఆ గ్రహం గురువారానికి వెళ్ళిపోయింది. ఈ గ్రహానికేమో తెలుగు రాదు, గ్రహబలంతో అలా కొట్టుకోబోతుంది. అయినా ఎప్పుడు మా ఆడలకి గ్రహాలు బాగలేకుండా ఉంటాయా? మీ మగాళ్ళకి ఎప్పుడు గ్రహాలు బాగుంటాయా? ఏమే ఒక సృష్టి రాశం చెప్పనా నీకు? ఏంటో అసలు భూగ్రహం అనేది మా మగాళ్ళది. మరి మాదే గ్రహం. మీకు అసలు గ్రహమే లేదు. మీరు గ్రహం లేని అనాథలు మీరు. సూపర్ గా చెప్పావు చంద్ర. కదా సార్? మందే ఈ గ్రహం. మీరు శూన్యంలో తిరుగుతుంటే పోలేని ఈ గ్రహంలో కొంత చోటిచ్చావు. మా మగవాళ్ళు మంచితనం ఉన్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని శూన్యం వచ్చి ఇక్కడ భూగ్రహం మీద ఇంత చోటిస్తే మాకే పోటు పడుస్తున్నారే మీరు. ఎందుపోటు? మొన్న ఒక రోజు రష్మి ఇంటికి వెళ్ళి డోరు కొట్టా. వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు. ఏమార్పి ఏం కావాలన్నారు. నేను అన్నాను, మేడం ఏదైనా చెత్త వస్తువులు ఉంటే ఏదైనా ఇసిరిండి తీసుకెళ్లి ఎత్తుకొని వెళ్ళిపోతానన్నా. అలా అన్నా లేదా టొక్కు నుంచి రష్మి వచ్చి ఆడబడింది. లాంగ్ జంప్ లో స్వర్ణ పథకం కోల్పోయిన క్రీడాకారుడు. లాంగ్ జంపులు చేసేటప్పుడు మెడలో స్వర్ణ పథకాలు వేసుకుంటే పోకేమవుతా ముడుగాలోడు ఎవడో నెల తీసుకురా నీడు చేద్దామండి. నీకు దండం పెడతాను రా మహేష్. ఏం చేస్తున్నావు? పాన్ కడతానండి. అదేంద్ర మర్రి ఆకు రుద్దుతున్నావు, తమలపాకు కదా. పప్పుల మూలుగా టేస్ట్ లేదు అంటే ఏంటో అనుకున్నారు. మరి రాగుల్లో చుట్టిచ్చేయనడికి మార్చండి రా. నేను పెళ్లి చూడడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు పెళ్లి చూపులకి. నువ్వు వెళ్ళి తయారయ్యారా? ఆల్రెడీ తయారయ్యే ఉన్నాను నాన్న. ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్ కి ఇస్త్రీ చేసుకున్నప్పుడు మొహం కూడా ఇస్త్రీ చేసుకోమని. ఏంటి లక్ష్మి చాలా హుషారుగా ఉన్నావు ఏంటి? పాపగారికి పెళ్లి చూపులు కదండి అయ్య గారు. నువ్వేం అందంగా ఉన్నావు, ఇదే చండాలంగా తయారైంది. మీ పోలికే కదండి. నువ్వు కూడా బానే ఉంటావులే, కాకపోతే నీకు అన్ని మీ ఎం పోలికలు వచ్చాయి, నా పోలికలు రాలేదు. అయ్యగారు రండి వచ్చి కూర్చోండి. అమ్మాయి ఒకసారి రామ్మా. నానా సిగ్గుపడుతున్నానండి. అంటే ఫస్ట్ టైం కదండి పెళ్లి చూపులు, అమ్మాయిని చూస్తుంటే సిగ్గుగా ఉంది. ధైర్యం. పెళ్లి చూపులో నీకు ఫస్ట్ టైం అనుకుంటా. మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయండి? అయ్యో ఆస్తి లేవండి. వైజాగ్ లో మాకు 100 ఎకరాలు మామిడి తోట, 20 ఎకరాలు బాగాని. వైజాగ్ లో ఎక్కడ ఉన్నాయండి? సముద్రం మధ్యలో ఉండేవి. నీళ్ళు వచ్చేసి మునిగిపోయినాయి అన్ని. కింద ఉంటాయి. అప్పుడప్పుడు మా నాన్న నేను కిందకి చూసి వస్తా ఉంటాం. మీకేమైనా ఆస్తులు ఉన్నాయా? మాకు ఉన్నాయండి. వెళ్ళండి. అది చూసారా ప్లేస్? అవును. 100 ఎకరాల కొబ్బరి తోట మందే వస్తాయి. అవంతా మరి చెట్లు లేవు. విత్తనాలు తిరిగేసి నాటానికి కిందకి వెళ్ళి చెట్లు.